సోప్ అమ్మాం సోప్ మొహం దోంగరానా? నువ్వు మొహం దోముకోకపోతే దేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, తిప్పి చూడు. ఆ ముద్ర ప్రకారం ఓ తాళం చెవి చేయించురా. అది సరేగానండి, తమరు ఒకసారి వరంగల్ జైల్లో తాళం చెవి ముద్ర ఇలాగే సోప్ మీద గుద్దితే ఆ వాటన్ గాడు కూడట్టగా కొళ్ళబడిచి ఇదిగో జైలు తాలూకు డీటెయిల్స్ వద్దా పని చూడు. చూడమ్మా రేఖ. ఏంటమ్మా? చూడమ్మా, అర్జెంటుగా 5 లక్షల డబ్బు కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇంట్లో అంత డబ్బు లేదు. నిన్న మీకు ఇచ్చిన డబ్బులోంచి 5 లక్షలు ఇస్తే బ్యాంక్ తెరవగానే ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. ఏమండి, డబ్బు మీ దగ్గరే ఉంది కదా? అమ్మకి 5 లక్షలు కావాలట. అలాగే. మనం పోదాం. ఏమిటండి? డబ్బు పెట్టి అక్కడ కనపట్టలేదు. నన్ను అడుగుతారేమిటి? మీరేగా పెట్టారు, సరిగ్గా చూడండి. పెట్టింది నేనే, కానీ ఏది? డబ్బు పోయిందా? నేనిచ్చిన 25 లక్షలు మాయమైపోయాయా? నువ్విచ్చిన పెట్టె బీరువాలో పెట్టి ఆయనే తాళం వేశారమ్మా, కానీ కనిపించడం లేదు. 25 లక్షల రూపాయలు పోయాయా ఈ ఇంట్లో? అంటే బయట నుంచి ఎవరో దొంగలు వచ్చారన్నమాట. బయట జైల్లోనూ ఎక్కడుంటున్నారండి? ఈ మధ్య ఇళ్లలోనే ఉంటున్నారు దొంగలు. ఇది ఎలా జరిగిందో ఏమిటో నాకేం అంత చిక్కటం లేదు. మీకు నాకు ఏం అంతు చిక్కుతుందిలేండి. ఇలాంటి విషయాలు అంతు చిక్కేది పోలీసులకే. వాట్ మిస్టర్, ఆ డబ్బు మీరే బీరువాలో పెట్టారా? తాళం మీరే వేశారా? తాళం చెవి ఎవరికైనా ఇచ్చారా? ఐ సీ. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి, మాతో స్టేషన్కి రండి. ఏమండి, ఏమిటండి ఇది? ఆ డబ్బు మీకు అవసరం అనుకుంటే నాతో ఒక్క మాట చెప్పుండాల్సిందే. ఇంతవరకు రానివ్వకుండా నేనే ఇచ్చుండేదాన్ని. ఎందుకండి ఇలాంటి పని చేశారు? అమ్మా, బావను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఊరంతటికి పేరున్న వాళ్ళం మనం. మన గురించి నలుగురు ఈ చాముండేశ్వరి దగ్గర తప్పు చేస్తే ఎవరి గతైనా అంతే. అంతే కరెక్ట్. నమస్తే సార్. జగన్నాథం గారు మీరు పంపించిన డబ్బుతో చాముండేశ్వరి టెక్స్టైల్స్ లో వారి షేర్స్ మీ మిసెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ పంపించారు. చూపించండి. 25 లక్షల రూపాయలతో షేర్స్ కొన్నట్లు ఇందులో క్లియర్ గా ఉంది. మరి డబ్బు పోయిందని రిపోర్ట్ ఇచ్చారేంటి? ఈ విషయం ముందుగా మీరు ఎందుకు చెప్పలేదండి? రుజువులు కనిపిస్తే తప్ప నిజాలు ఈ ఇంట్లో మనుషులు నమ్మరేమోనని. అమెరికా నుంచి ఫోన్ వచ్చే టైం అయింది. అమెరికా కాలేజే నేను మాట్లాడాలి. ఇదిగోండి, మా ఆవిడ మార్కెట్కి వెళ్ళి మటన్ తండి అంటే తన మాట కూడా వినకుండా ఇక్కడేదో కొంప మునిగిపోయిందని పరిగెట్టుకొచ్చాను. తీరా చూస్తే ఇక్కడ కేసు లేదు, అక్కడ మటను లేదు. ఇంకెప్పుడు పోలీసులు ఇలా పిలవకండి. డబ్బు ఏమైంది? సోప్ ముందు హమామతిది లక్స్. సోపు మీద ముద్రలు గుద్దటం మీకే కాదు నాకు తెలుసు. మీరు ముద్ర గుద్దిన అరగంటకి మీ బీరువా తాళం చెవి నేను ముద్ర గుద్దేశా. ఏమిటి తాళం ఏమిటి, ముద్ర ఏమిటి, గుద్రం ఏమిటి? ఏమిటి? అందుకే మా నాకు కాలుద్ది. మర్యాదగా చెప్పండి, నా బీరువాలోని డబ్బు ఓరు కాజేశారు. ఓలు ఓలు నన్న ఓలురా ఓలు కాజేశారు. అత్త ఎంతో ప్రేమగా నాకు డబ్బిచ్చి నీ కూతురు మనసు విరిచేసి నన్ను శాశ్వతంగా దూరం చేసేసుకుందాం అనుకున్నావు. నేనెక్కడ వదులుతాను? నేను నీ పాలిటి ఏముణ్ణి. నిన్ను మరోసారి ఓడించి ఒక మెట్టు నేను పైకెక్కాను, ఇంకో మెట్టు నేను కిందకి దించాను. ఇది ఎలా ఉంది?